This video is for educational and informational purposes only. Please do your own research before applying. కొత్తగా ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ సి మరియు గ్రూప్ డి వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయ్యాక స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 37,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. అండ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇందులో 10th పాస్ అయిన వాళ్ళకు ఉన్నవి, 12th పాస్ అయిన వాళ్ళకు ఉన్నవి, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో నేను ఇదే నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇదే వీడియోలో ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోని మాత్రం లైక్ చేయడం లేదు. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో వీటికి కూడా 10th అర్హత ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డీటెయిల్డ్ వీడియో చూసి ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ రైల్వేస్ RRC నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళైతే 2025-26 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను కాబట్టి మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు ఆ ఛానల్స్ కూడా ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి RRC NER అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి 10th కానీ, ITI కానీ, 12th కానీ లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సాలరీ డీటెయిల్స్ చూడండి. ఫస్ట్ లెవెల్ 1 పోస్టులకి, ఇందులో మీకు లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉంటాయి కదా. లెవెల్ 1 పోస్ట్కి సెలెక్ట్ అయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి కిందకి వస్తాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే లెవెల్ 1 పోస్టులకి 23,000 శాలరీ ఉంటుంది. లెవెల్ 2కి అయితే 26 ఉంటుంది, లెవెల్ 3కి అయితేనేమో 28 ఉంటుంది, లెవెల్ 4కి అయితేనేమో 32 ఉంటుంది, లెవెల్ 5కి అయితే 35కి పైగా 35 నుంచి 40,000 వరకు శాలరీస్. ఇలా మీకు పోస్ట్ని బట్టి ఆ లెవెల్స్ని బట్టి ఇన్ హ్యాండ్ శాలరీ మీరు 30,000కి పైగానే శాలరీస్ పొందొచ్చు. కాబట్టి మంచి జాబ్స్, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఆపర్చునిటీని మాత్రం యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఫస్ట్ లెవెల్ 1 పోస్టులకి అయితే 10th లేదా ITI చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లెవెల్ 2 మరియు లెవెల్ 3 పోస్టులకి అయితే 12th లేదా 10th తర్వాత ITI లేదా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇక చూడండి అప్రెంటిస్షిప్ అని సపరేట్గా ఇచ్చారు. నేను మన ఛానల్లో ఎక్కువగా అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తున్నాను కదా. సో మీరు ఎప్పుడన్నా అంటే మీకు ఖాళీగా ఉండి ఎలిజిబిలిటీ ఉండి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఇలా సపరేట్గా వాళ్ళకంటూ కూడా సపరేట్గా వేకెన్సీస్ ఇస్తారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. లెవెల్ 4 మరియు లెవెల్ 5 పోస్టులకి అయితే ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతుంది, ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ 1st January 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 25 years ఏజ్ ఉండాలి. అండ్ మీరు బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd January 2001 నుంచి 1st January 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి ఏజ్ రిలాగేషన్ అయితే ఏమీ ఉండదు, కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాగేషన్ ఏమి ఉండదు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 years ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ డిసిప్లిన్ ఇచ్చారు. యాక్చువల్గా మీకు ఇవి స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో చాలామంది అడుగుతున్నారు స్పోర్ట్స్లో కూడా ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పండి అని చెప్పి. నిన్న కూడా ఆ BSF వేకెన్సీస్ కూడా స్పోర్ట్స్ కోటా కిందివే అనమాట. సో చూడండి, ఒకవేళ మీకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్పానంటే ఇందుకే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. సో అలా ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ప్లస్ అయిపోతుంది కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పాను. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే
ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో స్పోర్ట్స్లో డిసిప్లిన్స్ కూడా ఇచ్చారు. అథ్లెటిక్స్ కానీ, రెజ్లింగ్ కానీ, హ్యాండ్బాల్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, బాక్సింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, స్విమ్మింగ్, ఇలా మీరు ఏదో ఒక స్పోర్ట్స్ చేసి ఉంటే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే, ఏదో ఒక స్పోర్ట్స్లో మీకు సర్టిఫికేట్ ఉంటే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నోటిఫికేషన్ PDF లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు వేకెన్సీ అండ్ పోస్ట్ టైప్స్ ఏమేమి ఉన్నాయంటే, మీకు లెవెల్ 1లో గ్రూప్ Dలో 28 వేకెన్సీస్ ఉన్నవి. గ్రూప్ C లెవెల్ 2 అండ్ లెవెల్ 3 దాంట్లోనేమో 16 వేకెన్సీస్ ఉన్నవి. గ్రూప్ C అండ్ లెవెల్ 4 లెవెల్ 5 దాంట్లోనేమో 5 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అలా మీకు 49 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు మార్క్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి 50 మార్క్స్, ఇంకా గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్కి 40 మార్క్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 10 మార్క్స్, ఇలా టోటల్ మీకు 100 మార్క్స్కి ఈ మార్క్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి ఫైనల్గా మీకు మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఈ లెవెల్ 1 దాంట్లో అయితే మినిమం 60 మార్క్స్ రావాలి. లెవెల్ 2 లెవెల్ 3 దాంట్లో అయితేనేమో 65% ఆఫ్ మార్క్స్ రావాలి. లెవెల్ 4 లెవెల్ 5 దాంట్లోనేమో 70 మార్క్స్ రావాలి. ఇలా మీకు ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, ఇవి ఫైనలైజ్ అయితే కాదు. ఫైనల్గా మాత్రం ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు, అంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకే సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 9th అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ మీకు అప్లికేషన్ అయితే 11th అక్టోబర్ 2025 నుంచి 10th నవంబర్ 2025 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ మీకు ఆన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఒకసారి డీటెయిల్గా చూసుకొని ఖచ్చితంగా అప్లికేషన్కి బిఫోరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. స్పోర్ట్స్ ట్రయల్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో డేట్ అయితే అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC ST ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఉమెన్, EWS వాళ్ళకు 250 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం అంటే 250 రూపీస్ ఉంటుంది. కాకపోతే మీరు స్పోర్ట్స్ ట్రయల్ అటెండ్ అయితే 250 రూపీస్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ ఉంటుంది. స్పోర్ట్స్ ట్రయల్కి అటెండ్ అయితే మీకు 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. ఇలా మీకు కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది. దానిలో కూడా మళ్ళీ స్పోర్ట్స్ ట్రయల్కి అటెండ్ అయితే రీఫండ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మంచి అవకాశం మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఈ అప్లికేషన్ ఫీ అనేది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి, బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మీకు పోస్టింగ్ లొకేషన్ అయితే డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నవి, వేరే స్టేట్లోనే ఉన్నాయి. ఇనిషియల్గా అయితే గ్రూప్ C వాళ్ళకైతే ఏమో జోనల్ లెవెల్ ఉంటుంది, అంటే ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్లో అక్కడ ఎక్కడైనా పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది. గ్రూప్ D పోస్టులకు అయితే మీకు కొన్ని లొకేషన్స్ ఇచ్చారనమాట, లక్నో, వారణాసి, ఇలా డిఫరెంట్ గోరఖ్పూర్ అని చెప్పి. సో మీకు ఇనీషియల్గా మీకు వేరే గోరఖ్పూర్ ఈ లొకేషన్స్లో మీకు పోస్టింగ్ ఉన్నా మీరు కావాలనుకుంటే ఫర్దర్గా ఒకవేళ కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాకు పర్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అందులో మీరు రిక్రూట్మెంట్ అగైనెస్ట్ స్పోర్ట్స్ కోటా 2025-26ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ తోటి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. తర్వాత మీ డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసి అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీ అప్లికేషన్ మొత్తాన్ని మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీకు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. స్పోర్ట్స్ RRCNER.in అని చెప్పి. ఇందులో ఈ రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నవి కదా, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ వస్తే అన్ని చదివేశాక ఇక్కడ టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో మీకు ఏ గేమ్లో సర్టిఫికేట్ ఉందో ఆ గేమ్ సెలెక్ట్ చేసుకొని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి రావాలి. లాగిన్ దగ్గరికి వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంకా క్యాప్చా అన్ని ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఫీ కేటగిరీని బట్టి ఫీ కూడా పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు స్పోర్ట్స్ ట్రయల్స్కి సంబంధించి డేట్స్ అప్డేట్ చేసి స్పోర్ట్స్ ట్రయల్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ చేసి ఈ జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ రైల్వేస్ RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అయిన
నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ గోరఖ్పూర్ నుంచి అయితే వచ్చింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచిగా స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ మంచి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి లెవెల్ పోస్టుల కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా పోస్టింగ్ అయితే గోరఖ్పూర్, లక్నో ఆ లొకేషన్స్లోనే ఉంటుంది. సో మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.